కుంభరాశి వారు శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలతో ఈ కుంభరాశి వారికి తెలుగు సంవత్సరంలో వార్షిక ఫలితాలు. కుంభరాశి వారికి కూడా శని భగవానుడే అధ్యక్షుడైనప్పటికీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నత స్థానాన్ని కలిగి ఉంటారు. ఈ కుంభరాశి వారు ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రైవేటు ఉద్యోగుల్లో కానీ ఉన్నత ఉద్యోగాలను పొంది ఉంటారు. ఉన్నత వ్యాపారాలు చేస్తూ ఉంటారు. హుందాగా ఉంటారు. రహస్య జీవనం అనగా ప్రతి విషయాన్ని కూడా అనవసరంగా బట్టబయలు చేసుకోరు. గుంభనంగా జీవనాన్ని సాగించేటువంటి హుందాతనం కుంభరాశి వారికి ఉంటుంది. ఈ కుంభరాశి గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ధనిష్ట నక్షత్రం 3, 4, 2 పాదాల వారు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వారు అనగా మొత్తం 9 నక్షత్ర పాదాల వారిని కుంభరాశి వారు అని పిలుస్తాం. ఈ కుంభరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 4, అవమానం 2గా చెప్పడం జరిగింది. శ్రీ పరాభవనామ సంవత్సరంలో కుంభరాశి వారికి ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు 2026 జూన్ 2వ తారీఖు వరకు పంచమములో మంచి ఫలితాలను అందిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నూతన ఉద్యోగాలు అందుకుంటారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా మీరు జీవనాన్ని కలిగించే పరిస్థితి ఈ సంవత్సరం కనిపిస్తుంది కుంభరాశి వారికి పంచమ గురువు వల్ల. అదే గురువు జూన్ 2 తర్వాత షష్టమ భావంలోనికి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. పోటీ ప్రపంచంలో మీరు వెనకడుగు పడతారు. పరీక్షల్లో అనుకున్నట్టుగా ఫలితాలు రావు. జన సహకార లోపం, ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది. మీ మాటల వల్ల అపార్థాలకు అవకాశం ఉంది. ఇక జన్మరాశ్యాధిపతి వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ సంవత్సరం అంతా ద్వితీయములో మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఏలినాటి శని దోషం ఉంది కుంభరాశి వారికి. 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు 7.5 సంవత్సరం శని దోషంలో. ఈ 7.5 సంవత్సరం శని దోషంలో మీరు పోరాడి 5 సంవత్సరాలు పూర్తయింది. ఇంకా 2.5 సంవత్సరంలో కూడా 1 సంవత్సరం మీరు పూర్తి చేసుకున్నారు. ఇంకొకటిన్నర సంవత్సరం మిమ్మల్ని ఈ సంవత్సరం అంతా ఇబ్బంది పెడుతుంది శని, ద్వితీయ శని. మీ మాటల వల్ల అపార్థాలు, కుటుంబంలో అశాంతి, పనిభారము, శ్రామికులకి, కార్మికులకి, కర్షకులకి, వ్యవసాయదారులకి నష్టాలు వస్తాయి. చేతికొచ్చిన పంట నష్టపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అధిక వర్షాల వల్లనూ కరువు వల్లనూ ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తుంది ఈ సంవత్సరం కుంభరాశి వారు. పనివారి సహకారం లేకపోవడం వల్ల ఇంట బయట మీరే పని చేసుకోవాల్సి ఉంటుంది. శారీరక శ్రమను కూడా మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ సంవత్సరం కుంభరాశి వారు. అలాగే కుంభరాశి వారికి జన్మరాశిలో రాహు సంచారం ఉంది డిసెంబర్ 5 వరకు. ఆ తర్వాత వ్యయములోనికి మకర రాశిలోనికి ప్రవేశించడం వల్ల వ్యయములో రాహు సంచారం ఉంది. అనగా ఈ సంవత్సరం అంతా కూడా రాహు పూర్తిగా ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. మోసపూరితమైనటువంటి వ్యక్తులతో కలిసి తిరుగుతారు. ఆ వ్యక్తుల వల్ల మోసపోతారు, నష్టపోతారు, నిందల పాలవుతారు. ప్రభుత్వపరమైన చర్చలు కూడా మీరు అనుభవించడానికి, ఇరుక్కోవడానికి అవకాశం కనిపిస్తుంది. డిసెంబర్ 5 వరకు సప్తములో కేతువు సంచరిస్తున్నాడు. జీవిత భాగస్వామి విషయంలో కానీ, వ్యాపార భాగస్వామి విషయంలో కానీ, జనాలతో కానీ నిరాశ నిస్పృహలు వెంటాడుతాయి. డిసెంబర్ 5 తర్వాత షష్టమ భావంలోనికి కేతువు వెళ్ళడం వల్ల నిరాడంబరంగానే పోటీ ప్రపంచంలో విజయాలను సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. ఇక కుంభరాశి వారికి సంవత్సరం సూర్య భగవానుడు చాలా అనుకూలంగా సంచరిస్తున్నాడు. అధికారుల అండదండలు, ప్రభుత్వం యొక్క సహాయము, తండ్రి సహకారం బాగుంది. నూతన ఉద్యోగంలో పదోన్నతులు అందుకుంటారు మీరు. ఇక సంవత్సరము కుజుడు కూడా మీకు అనుకూలంగా సంచరిస్తున్నాడు. భూవాహన లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ కుంభరాశి వారికి డిసెంబర్ నెల 5 వరకు కేతువు వారికి ఈ సంవత్సరం ప్రతికూలంగా ఉన్నాడు. డిసెంబర్ 5 తర్వాత అనుకూలంగా సంచరిస్తున్నాడు. కనుక నిత్య గణపతి ఆరాధన చేయండి. గణేశాష్టకం చదువుకోండి. పక్షులకు ఉలవలను ఆహారంగా దానం చేయండి. గణపతికి గరికమాలను సమర్పించండి. ఇక రాహు ఈ సంవత్సరం అంతా ప్రతికూలంగా ఉన్నాడు. కనకదుర్గాదేవి దర్శనం, శ్రీ సూక్త పారాయణం, ఎర్రటి పండ్లు నైవేద్యం, ఎర్రటి పూలమాల అమ్మవారికి సమర్పణ చేయండి. నిత్య కుంకుమ పూజ చేసుకోవడం వల్ల ఈ రాహు దోషం నుంచి మీరు బయటపడతారు. ఇక ద్వితీయంలో శని దోషం ఉంది కనుక శనేశ్వరుని ఆలయానికి వెళ్ళడం, స్వామివారిని దర్శించుకోండి. అవకాశం లేని వారు శనివారం రోజు పరమశివుని యొక్క లింగ స్వరూపానికి పాలాభిషేకం నిర్వర్తించి నిత్యం బిల్వాష్టకం చదువుకోండి. గోవులకు ఆహార పానీయాలు అందించండి. అలాగే డిసెంబర్ 2026 జూన్ 2 తర్వాత గురువు ప్రతికూలంగా మారుతున్నాడు కనుక దత్తాత్రేయ స్వామి వారి దర్శనం జూన్ 2 తర్వాత చేసుకోవడం వల్ల ఈ కుంభరాశి వారు శ్రీ పరాభవనామ సంవత్సరంలో మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.